పార్వతీపురం మన్యం జిల్లాలో జ్వరాలతో వరుసగా చిన్నారులు మృతి చెందిన కలకలం రేపుతోంది. నెల రోజుల వ్యవధిలోనే 4 చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన మరవక ముందే గుజ్జలకొండ గ్రామానికి చెందినటువంటి 4 ఏళ్ల బాలుడు నిమ్మక వరుణ్ తేజ్ తీవ్ర జ్వరంతో కురుపం ఆసుపత్రిలో మృతి చెందాడు. చికిత్స అందిస్తున్నటువంటి సమయంలో ఫిట్స్ రావడంతో బాలుడు మృతి చెందినట్టుగా వైద్యులు తెలియజేశారు. ఇక వరుణ్ తేజ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఈ నెల రోజుల వ్యవధిలో 4 చిన్నారులు చనిపోవడం జరిగింది. అలాగే నిన్న బాగులేదని చెప్పి కురుపాం మండలం గుద్దలగండ నిమ్మక వరుణ్ తేజ్ అనే చిన్న అబ్బాయి, చిన్న పిల్లవాడు ఈరోజు 4 సంవత్సరాల అబ్బాయి ఈరోజు చనిపోవడం జరిగింది. ఇంతకీ కురుపాం నియోజకవర్గంలో గిరిజన ప్రాంతంలో గిరిజన చిన్నారులకి ఏం జరుగుతుంది? చాలా భయంకరంగా ఉంది. పిల్లలకి అన్నమో ఒక పక్క అయితే పిల్లలకి ఏదైనా బాధ వస్తే ఏం జరుగుతుంది? ఇప్పటికైనా ఆలోచించండి అధికారులారా. గిరిజన శాఖ మంత్రి గారు మీరు ఈ జిల్లాలో ఉన్నారు. గిరిజన చిన్నారులు ఈ మధ్య వ్యవధిలో ఎందుకు చనిపోతున్నారు? మీరు దృష్టి పెట్టుతారని చెప్పి శానిటేషన్ లోపం ఉందా కురుపాం నియోజకవర్గంలో గిరిజన ప్రాంతంలో? అలాగనే మెడికల్ క్యాంపులు అధికారులు పెట్టట్లేదా? పిల్లలకి బాడీ చెకప్ చేయట్లేదా? ప్రత్యేకంగా చనిపోయింది కూడా ఈ జ్వరాలతోనే చనిపోతున్నారు. జ్వరం వస్తే హాస్పిటల్కి వస్తే చనిపోవడమే తగ్గుతుందని మేము తీసుకొస్తే ఆడవిడిగా హాస్పిటల్ తీసుకొస్తే డెడ్ బాడీని తీసుకెళ్తున్నాం. జ్వరంతో చనిపోతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఆలోచించాలని చెప్పి